అలేఖ్యా, నా వాలెట్ ఎక్కడుంది? ఏమో నాకు ఎక్కడుందో తెలియదు. అరే, నా వాలెట్ ఎక్కడో కనిపించలేదే. దొరికింది. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు టెక్ గురు వంశీ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా యాపిల్ అయితే ఎయిర్ ట్యాగ్స్ని రిలీజ్ చేసింది కదా. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఎయిర్ ట్యాగ్స్ని ఫుల్గా అన్బాక్సింగ్, ఇంకా వాటి ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఇదే మన ఎయిర్ ట్యాగ్స్ బాక్స్. ఇది చూడడానికి చాలా వెయిట్లెస్గా ఉంది. అసలు దీంట్లో ఏమీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్ ట్యాగ్స్ ఆల్మోస్ట్ 11 గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాక్స్ అంత వెయిట్ అనిపించట్లేదు. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. అసలు చూడొచ్చు, ఇక్కడ లోపల ఇక్కడెక్కడో ఉందో ఒకటి, జస్ట్ మనకి పాలిథిన్ దీంట్లో కాస్త స్ట్రాంగ్గా వేసి పెట్టారు అంతే. బాక్స్ అంతా లోపల ఎంటీగా ఉంది చూడొచ్చు. సో ఇది మన ఎయిర్ ట్యాగ్స్. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ప్యాకేజ్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, ఇంకా క్యూట్గా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే కొన్ని క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రిక్వైర్స్ అని చెప్పి ఉంది చూసారా. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఐఓఎస్ మనకి ఐఓఎస్ కానీ ఐప్యాడ్ ఓఎస్ కానీ, సో మనకి 14.5 అన్న లేటెస్ట్ వర్షన్ కానీ ఉండాలి. సో అది ఇక్కడ ఉండాలని చెప్పి నీట్గా చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఐక్లౌడ్ అకౌంట్ ఉండాలి. దాంతోపాటు రీప్లేసబుల్ బ్యాటరీ, ఒకవేళ మీరు ఈ ఎయిర్ ట్యాగ్స్కి బ్యాటరీ మార్చుకోవాలనుకుంటే CR2032 ఆ బ్యాటరీ సైజ్ అనమాట అది. మనం ఆ బ్యాటరీ కనుక ఎక్కడైనా దొరుకుతాయి మనకి, నార్మల్గా క్యాలిక్యులేటర్లు కానీ ఇట్లాంటి వాటిలో వేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ బ్యాటరీ అనమాట. ఇక్కడ వీళ్ళు ఐఓఎస్ ఆర్ ఐప్యాడ్ ఓఎస్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నారు కదా. కాకపోతే మనం స్పెసిఫిక్గా 14.5 యాపిల్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసేసాను. నా ఫోన్లో అయితే దీన్ని ఇన్స్టాల్ చేశాను. ఇంక ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసి ఈ ఎయిర్ ట్యాగ్ని నా ఫోన్తో అయితే కనెక్ట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్యాకేజింగ్ ఇది, కాకపోతే ఎక్కువ పేపర్స్ ఇచ్చారు. మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో పేపర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు మనకి. మన ఎయిర్ ట్యాగ్స్ కి కావాల్సిన సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ క్విక్ గైడ్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ సింపుల్ గా ఎయిర్ ట్యాగ్ అని చెప్పారు. నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఓపెన్ చేసేటప్పుడే మీరు చూడొచ్చు, మనం ఇన్స్టెంట్ గా సెటప్ చేసుకోవడానికి కావాల్సిన స్టెప్స్ అంతా నార్మల్గా ఇది ఒక సపరేట్ మాన్యువల్ లాగా ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడైతే దీంట్లోనే, అంటే ఆ ప్యాకేజ్ పైన ప్రింట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మన ఎయిర్ ట్యాగ్ అయితే ఉంది. ఈ ఎయిర్ ట్యాగ్ ని మన ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళు ఆ స్టెప్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ నేను ఇంతకుముందు ఏం చెప్పాను సేమ్ అదే స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనమైతే ఐఓఎస్ లేటెస్ట్ 14.5 వర్షన్ కి అయితే అప్డేట్ అయి ఉండాలి. సో అదొక స్టెప్ ఉంది. ఇంకా మనం ఈ ఎయిర్ ట్యాగ్ ని బయటికి తీసి, సో సీల్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాటరీ పిన్ లాగా ఉంటుంది అనమాట. అంటే ప్లాస్టిక్ ర్యాప్ నే వీళ్ళు ఒక పిన్ లాగా ఇచ్చారు. దాన్ని ఎప్పుడైతే మనం పుల్ చేస్తామో అదే ఆటోమేటిక్ గా ఎయిర్ ట్యాగ్ ని ట్రిగర్ చేసి టర్న్ ఆన్ చేస్తుంది. సో అది అయినప్పుడు మన ఫోన్ పక్కన పెట్టినట్లయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రొసీజర్ని మనం చూసేద్దాం. నేనైతే ఈ ఎయిర్ ట్యాగ్ని రిమూవ్ చేస్తున్నాను. చూడడానికి ఏదో చిన్న ఆడుకునే టాయ్ లాగా ఉంది, కాకపోతే చాలా బాగుంది డిజైన్ కూడా. వెనకాల మనకి స్టీల్ డిజైన్ వస్తుంది. సో ఇక్కడే బ్యాటరీ కూడా మనం మార్చుకోవచ్చు. నేను నా ఫోన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎయిర్ ట్యాగ్ సీల్ అయితే బ్రేక్ చేస్తాను. బ్యాక్ సైడ్ ఈ స్టీల్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో, అసలు మిర్రర్ లాగే ఉంది చూడడానికి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ కవర్ ఉంది కదా, ఇదే మనకి పైన ప్రొటెక్టర్ లాగా ఇచ్చారు ఇనిషియల్గా. సో దీన్నే మనం పుల్ చేయగానే ఇమీడియట్గా ఒక సౌండ్ అయితే రావాలి. చూసారా, ఈ సౌండ్ రాగానే మనకి ఇక్కడ ఒక పుష్ నోటిఫికేషన్ వచ్చింది, అంటే ఎయిర్ ట్యాగ్ అయితే వచ్చింది, అంటే ఇమీడియట్గా డిటెక్ట్ చేసింది అనమాట. నేనైతే ఇప్పుడు కనెక్ట్ ప్రెస్ చేస్తున్నాను. కనెక్ట్ ప్రెస్ చేయగానే ఏం ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. సో కనెక్ట్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్ ప్యాక్, బైక్, కెమెరా, హ్యాండ్ బ్యాగ్, హెడ్ ఫోన్స్, జాకెట్, కీస్, లగేజ్, అంబ్రెల్లా, వాలెట్, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకు ఒకవేళ ఇలాంటి, అంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాటికి మనకు కానీ అంత యూసేజ్ లేకపోతే మనం ఒక కస్టమ్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వాలెట్ని పెట్టి కంటిన్యూ కొడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ నేను వాలెట్ ఎక్కడ పెట్టేసి, అంటే యూజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. కొన్నిసార్లు కార్లో పెట్టేసి ఉంటాను, కొన్నిసార్లు ఇంట్లోనే ఎక్కడైనా ఏముందిలే ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. సో నేను మెయిన్గా ఈ
ఎయిర్ ట్యాగ్ని తీసుకోవడానికి కారణం వాలెట్ ప్రొటెక్షన్ కోసం అండ్ దాన్ని ట్రాక్ చేయడం కోసమే. ఇక్కడ రిజిస్టర్ యువర్ ఎయిర్ ట్యాగ్ టు యువర్ యాపిల్ ఐడి అని చెప్పొచ్చి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. లైక్ మన జీమెయిల్ అకౌంట్ విత్ ఫోన్ నెంబర్తో పాటు వస్తుంది. సో సేమ్ నా జీమెయిల్ అకౌంట్ ఉంది కాబట్టి, ఇంకా నా ఫోన్ నెంబరే ఉంది కాబట్టి నేనైతే కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. సో సెట్టింగ్ అప్ యువర్ వంశీస్ వాలెట్ ఎయిర్ ట్యాగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఈ లోగో అయితే తిరుగుతుంది అట్లా, ఆ ఎయిర్ ట్యాగ్స్ లోగో. సో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాగ్తో నేను కమ్యూనికేట్ కావాలనుకుంటే ఫైండ్ మై యాప్ అయితే ఓపెన్ చేసి దాంట్లో నేను కమ్యూనికేట్ కావచ్చు. నేను ఇప్పుడు ఆ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కొత్త ఐఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో ఏమేమి కొత్త ఫీచర్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. నేనైతే కంటిన్యూ కొడుతున్నా. ఫస్ట్ అయితే ఒకసారి సౌండ్ ప్లే చేసి చూస్తా, మనకి ఎయిర్ ట్యాగ్ సౌండ్ ఎలా ప్లే అవుతుందో విందాం. అంత ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు. మరీ ఎప్పుడైనా కానీ బ్యాగ్ లోపల ఇంకేదైనా లగేజ్ లోపల ఎక్కడైనా పెట్టేసి మనం మర్చిపోతే కొన్నిసార్లు వినిపించకపోవచ్చేమో. అదే నాకు కాస్త డౌట్ అనిపిస్తుంది. సో మిగతా యూట్యూబర్స్ అంతా కాస్త మైక్ దగ్గర పెట్టి కాస్త ఎక్కువ సౌండ్ వస్తుంది అన్నట్లు చెప్తున్నారు, కానీ ఈ సౌండ్ అయితే కాస్త తక్కువే అని చెప్పి అనుకోవాలి. సో నా మైక్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాగ్ని కాస్త దగ్గరగా పెట్టి సౌండ్ వినిపిస్తున్నాను. ఇది కాస్త హై పిచ్ సౌండ్ కాబట్టి బాగానే వినిపించాలి. బట్ నేనైతే ఇంకాస్త లౌడ్గా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నా, కానీ మరీ అంత లౌడ్ అయితే లేదు ఇది. నాకెందుకు ఒకసారి ఈ మ్యాగ్నెటిక్ ఫిల్మ్ని యూజ్ చేసి దీంట్లో ఏమన్నా మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఈ మ్యాగ్నెటిక్ ఫిల్మ్ ప్లేస్ చేయగానే ఇక్కడైతే ఒక మ్యాగ్నెట్ కనిపిస్తుంది. అదేంటో కాదు, ఎయిర్ ట్యాగ్ లోపల ఉండే మ్యాగ్నెటిక్ స్పీకర్ అనమాట. అండ్ ఇంకా అవుటర్ ఎడ్జెస్ అంటే ఆ స్పీకర్కి చుట్టూరు ఉంటుంది కదా, సో ఆ దీంట్లో అయితే మనకి సర్క్యూట్ ఉంటుంది. మనకి ఈ యాప్లో చూసినట్లయితే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లే సౌండ్ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని ప్రెస్ చేయగానే ఇలా మనకి ఎయిర్ ట్యాగ్స్ అయితే సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది కాకుండా ఫైండ్ నియర్ బై అని చెప్పి ఉంది కదా, సో దీన్ని ప్రెస్ చేస్తే మనకి ప్రెసిషన్ ట్రాకింగ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఒకవేళ మనం కానీ వాలెట్కి లేకపోతే ఆ ఎయిర్ ట్యాగ్స్కి దగ్గరలో ఒక 20 feet మధ్యలో కానీ ఉన్నట్లయితే సో అది ఎక్కడుంది అని చెప్పి మనకి ప్రెసిషన్ ఫైండింగ్ తెలిసిపోతుంది. నీట్గా చూపిస్తుంది అనమాట ఎంత ఫీట్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఏ డైరెక్షన్లో వెళ్తే మీకు ఆ ఎయిర్ ట్యాగ్ కానీ ఆ వాలెట్ కానీ దొరుకుతుందని చెప్పి చాలా క్లియర్గా చూపిస్తుంది యూఐ. సో ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి ఇది నా పక్కనే ఉంది కాబట్టి మీకు జస్ట్ 2 feet నియర్ బై అని చెప్పి ఉంది. అండ్ ఒకవేళ ఇది మరీ కనిపించకపోతే మనం ఇక్కడ నుంచి ఆ ఎయిర్ ట్యాగ్ సౌండ్ని ట్రిగర్ చేయొచ్చు. అలా ప్రెస్ చేసామంటే చాలా ఆటోమేటిక్గా సౌండ్ ప్లే అయిపోతుంది. ఒకవేళ మన ఈ ఎయిర్ ట్యాగ్ కనుక ఎక్కడైనా దూరంగా పడిపోయి మనకి చిక్కకుండా ఉన్నట్లయితే, అంటే కనిపెట్టలేకపోయామనుకోండి చాలా దూరమైన లొకేషన్స్లో, అంటే ఇది అన్లిమిటెడ్ ట్రాకింగ్ అయితే ఉండదు. అంటే నేను ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాగ్ని ఒక ఫారెస్ట్లో ఎక్కడో పెట్టేసి నేను ఫైండ్ చేయాలనుకుంటే అది కుదరదు అనమాట. ఇది మెష్ నెట్వర్క్లో పనిచేస్తుంది. ఇంకా ఐఫోన్ డివైజెస్ వీటిని అంతా పింగ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నా దగ్గర ఐఫోన్ ఉంది కదా, నేను ఎప్పుడైనా అడవికి పోయినట్లయితే నా దగ్గర ఐఫోన్ ఉంటే సో అప్పుడు ఆ లొకేషన్ అయితే అప్డేట్ అవుతుంది అనమాట. సో అట్లా అప్డేట్ అయినప్పుడు మనకు ఆ లొకేషన్ని మనకి నోటిఫికేషన్ ద్వారా వీళ్ళైతే మనం పంపించడం జరుగుతుంది. సో ఇదంతా బేస్డ్ ఆన్ యాపిల్ ఈకో సిస్టంలో వర్క్ అవుతుంది. సో యాపిల్ ఐఫోన్స్ ఎంతమంది యూస్ చేస్తున్నారో సో దాన్ని బట్టి మనకి అంత అక్యురేట్గా ట్రాకింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి జస్ట్ ఓన్లీ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ మోడ్ అని చెప్పి ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసామంటే సో ఇక్కడ మీకు చూపిస్తుంది, అంటే ఇది మనం ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే ఆ ఐటమ్ని, అంటే ఆ ఎయిర్ ట్యాగ్ని ఇంకెవరు యూజ్ చేయలేరు అనమాట. ఒకవేళ కన్సిడర్ నాకేదో ఒక కొత్త ఎయిర్ ట్యాగ్ దొరికింది అనుకోండి, అరే నాకు దొరికింది కదా దాన్ని అరేంజ్ చేసి మనం వాడుకుందాం అని చెప్తే అది జరగదనమాట. ఒకవేళ నేను కనుక నా ఎయిర్ ట్యాగ్ని ఎక్కడైనా పోగొట్టుకున్నట్లు నాకు ఆల్రెడీ తెలిసిపోయింది అనుకోండి, తెలిసిపోతుంది కదా మనకు ఆల్రెడీ అది ఆ నెట్వర్క్లో లేకపోతే అది పోయింది అని చెప్పి మనకైతే తెలిసిపోతుంది. సో అట్లా పోయినప్పుడే మనం ఇమీడియట్గా ఈ లాస్ట్ మోడ్ని అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో అలాగా చేసినట్లయితే అదేమవుతుందంటే టోటలీ లాక్ అయిపోతుంది. సో ఆ ఎయిర్ ట్యాగ్ని మనకి ఏ డివైస్ అయినా కానీ, ఆండ్రాయిడ్కి కానీ లేకపోతే ఐఫోన్కి కానీ, సో అట్లా జస్ట్ మనం ట్యాగ్ చేసి ఎన్ఎఫ్సి ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఫోన్స్ని మనం అట్లా ట్యాగ్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అయితే దానిపైన డిస్ప్లే అవుతుంది. అంటే ఏంటి, మన జీమెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, అలాగే ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎవరికైనా దొరికిందంటే బయట వాళ్ళు కాల్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ కూడా చేయొచ్చు. అంతేగాని వాళ్ళ ఆ ఎయిర్ ట్యాగ్ని అయితే మిస్యూజ్ చేయడానికి లేదు, లేకపోతే రీయూజ్ చేయడానికి అసలు కుదరదు. ఈ లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు స్టార్టింగ్లో మనకు ఓన్లీ జీమెయిల్ అకౌంట్ మాత్రమే కనిపిస్తుంది కదా. నేనైతే ఇప్పుడు కంటిన్యూ ప్రెస్ చేయగానే మనం ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డైరెక్ట్ ఫోన్ చేసి అది ఐటమ్ హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటే మాత్రం సో ఫోన్ నెంబర్ మనమైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో రీనేమ్ ఐటమ్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే మనకి సేమ్ ఎయిర్ ట్యాగ్ని
ఫస్ట్ టైం మనమైతే కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు మనకి ఏ ఆప్షన్స్ వస్తాయో లైక్ వాలెట్, అంబ్రెల్లా, లగేజ్ ఇట్లాంటివన్నీ. సో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఈ ఐటమ్కి అంటే నేను ఇప్పుడు వాలెట్ అని చెప్పి పెట్టుకున్నాను కదా, రేపు పొద్దున ఏదైనా లగేజ్ని అట్లా ట్రాక్ చేయాలనుకోండి, సో అప్పుడు లగేజ్ కింద రీనేమ్ చేసుకోవచ్చు. అంటే అది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పి వీళ్ళు ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ మనకు వచ్చేసి రిమూవ్ ఐటమ్ అని ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఎయిర్ ట్యాగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ రిమూవ్ ఐటమ్ కానీ రిమూవ్ చేసేసి మీరు కానీ ఆ డివైస్ని పోగొట్టుకున్నట్లయితే అప్పుడు మేబీ ఎవరైనా యూజ్ చేసుకునేకి మనకి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పోగొట్టుకున్నా సరే మనం ఇమీడియట్గా లాస్ట్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది మోడ్ని ఎనేబుల్ చేసుకుంటే దాన్ని ఎవ్వరు యూజ్ చేసుకోలేరు. అది కాకుండా ఈ ఎయిర్ ట్యాగ్స్ బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి మనకి ఫోన్లో కూడా చూపిస్తుంది. అదంతా అక్యురేట్గా ఉండదు, ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ కాదు కాబట్టి, ఒక థర్డ్ పార్టీ బ్యాటరీ కాబట్టి అంత అక్యురేట్గా ఉండదు. బట్ ఎప్పుడైతే బ్యాటరీ కాస్త లోగా ఉంటుందో అప్పుడు మార్చుకోవడం అయితే బెటర్ ఆప్షన్. ఇప్పుడు నేను మీకు ఈ ఎయిర్ ట్యాగ్ బ్యాటరీని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇంకా రీప్లేస్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మనం జస్ట్ ఫింగర్స్ని ఇలా పుష్ చేసి అలా ట్విస్ట్ చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఈ బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు పానాసోనిక్ బ్యాటరీ ఉంది, దానిపైన మీకు నెంబర్ అయితే CR2032 అని చెప్పి ఉంది. 3 volts బ్యాటరీ ఇది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి పాజిటివ్ టెర్మినల్ లోగో అయితే ఇచ్చారు, అంటే పాజిటివ్ టెర్మినల్ పైకి ఉండాలన్నమాట. ఈ బ్యాటరీ బయటకు వచ్చేయగానే చూడొచ్చు మీరు లోపల అయితే బ్యాటరీ టెర్మినల్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ ఎయిర్ ట్యాగ్ యొక్క సీరియల్ నెంబర్స్ కానీ ఆ కోడ్స్ కానీ అవన్నీ లోపల ప్రింట్ చేశారనమాట. ఎయిర్ ట్యాగ్స్ లో కొత్త బ్యాటరీని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ మనం ఈ పానాసోనిక్ CR2032 బ్యాటరీని ఒక దాన్ని పర్చేస్ చేసి మనం సింపుల్గా ఇలా లోపల ఇట్లా పెట్టి ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ ఇది ఉంటుంది కదా, సో దీన్ని మనం అట్లా పుష్ చేసి లోపలికి ట్విస్ట్ చేసామంటే చాలు. మనం అట్లా రొటేట్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న సౌండ్ అయితే ప్లే అవుతుంది. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మన ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. మేము నార్మల్గా ఎవ్రీ ఈవినింగ్ 5:30 or 6:30కి అలాగా వాకింగ్కి వెళ్తూ ఉంటాం అనమాట. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ అలేకియాకి నా వాలెట్ ఇచ్చి పంపించేస్తున్నాను ఆ పార్క్కి. సో ఆ వాలెట్ ఆ పార్క్లో ఎక్కడైనా దాచిపెట్టేస్తున్నాను అనమాట. సో నేను ఆ వాలెట్ ఎక్కడుందో తను అడగకుండా, తన హెల్ప్ లేకుండా దాన్ని ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం డ్రోన్ అవన్నీ ఫ్లై చేసాం కదా, సో సేమ్ పార్క్ అదే. అందుకని చెప్పి అలేకియాకి నా వాలెట్ ఇచ్చి ఫస్ట్ అయితే పంపించేస్తున్నాను. దాని తర్వాత నేను ఒక 10 or 15 minutes తర్వాత నేను ఆ లొకేషన్కి వెళ్ళి అయితే నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో. అదిగో అక్కడ అలేకియా బయలుదేరింది. నేనైతే ఒక 15 minutes తర్వాత బయలుదేరుతా. నేనైతే ఇప్పుడే వాకింగ్కి స్టార్ట్ అయ్యాను. తను ఆల్రెడీ రీచ్ అయిపోయిందంట. తను వాలెట్ ఎక్కడ దాచిపెట్టిందో నాకైతే అసలు ఐడియానే లేదు. నా దగ్గర నా ఐఫోన్ మాత్రమే ఉంది. సో ఐఫోన్ని మాత్రమే యూజ్ చేసి నేనైతే నా వాలెట్ ఎక్కడుందో ట్రాక్ చేద్దాం ఇప్పుడు. అది అలెక్కి అటు పక్కుంది చూడండి, నడుచుకొని పోతుంది. ఆల్రెడీ దాచిపెట్టేసినట్లుంది, ఎక్కడో నా కోసం వెయిట్ చేస్తున్నట్లుంది. మనమైతే వెళ్ళి నా ఫోన్ తీసుకొని అది ఎక్కడుందో ఫైండ్ చేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎయిర్పోర్ట్స్ కానీ నా యాపిల్ వాచ్ కానీ ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంకొక బ్లూ డాట్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చి మన ఎయిర్ ట్యాగ్స్ అనమాట. నా ఫోన్ కూడా ఇక్కడే ఉందని చెప్పి చూపించింది కదా. ఇప్పుడు ఇక్కడ వాలెట్ సింబల్ అయితే ఉంది కదా, నేను ఆ వాలెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫైండ్ నియర్ బై అని చెప్పి ఉంది కదా, తను ఎక్కడ లొకేషన్లో దాచిపెట్టిందో నేను అక్కడికి వెళ్ళి ఒకసారి సర్చ్ చేసి చూస్తా. ఇక్కడ చూడొచ్చు సర్చింగ్ ఫర్ సిగ్నల్, ట్రై మూవింగ్ టు ఏ డిఫరెంట్ లొకేషన్ అని చెప్పి ఉంది. చూద్దాం, కొంచెం దగ్గరికి వెళ్తే మనకి సిగ్నల్ ఏమైనా దొరుకుతుందేమో. సిగ్నల్ అయితే దొరకలేదు. ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది చూసారా, అంటే ఇక్కడ ఎక్కడ ఉంది 39 feet ఉంది. మనకు అలేకి అయితే అదిగో అక్కడ ఉంది చూసారా, అక్కడ ఉంది. సిగ్నల్ అయితే వచ్చింది 39 feet అని చెప్పి. చూద్దాం వేరే లొకేషన్కి. ఇదిగో 42 feet మనకి డైరెక్షన్ కూడా చూపించేసింది చూసారా. సో డైరెక్షన్ కూడా రైట్ సైడ్ ఉందని చెప్పి చూపించింది, కాకపోతే సిగ్నల్ కాస్త వీక్ అని చెప్తుంది. చూద్దాం. ఇక్కడ చూడండి 30 feet అహెడ్ అని చెప్పింది. సో ఇక్కడ ఎక్కడో దాచిపెట్టింది. 30 feetలో మనకైతే మన వాలెట్ ఉండాలి. చూద్దాం. ఇప్పుడైతే మనకి ప్రిసైజ్ ట్రాకింగ్ కూడా చూపిస్తుంది, ఎందుకంటే మన ఆబ్జెక్ట్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఆ ట్రాకింగ్ కూడా మనకి ప్రిసైజ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పి చూపిస్తుంది, ఒక ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలంట. సో మనకి ఫోన్ని మూవ్ చేసే చాలు మన ఫోన్లో ఉండే జైరోస్కోప్ డేటాతో అది నీట్గా ట్రాక్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉన్నట్లుంది, ఇక్కడే ఉంది చూడండి. 3 feet 7 feet ఎంత ప్రిసైజ్గా ఉందంటే మనం ఫోన్ అక్కడ ట్రాక్ చేసి చూపిస్తుంది, వైబ్రేషన్ చూపిస్తుంది ఇక్కడ ఎక్కడ ఉన్నట్లు. అక్కడే ఉంది చూడండి, కిందే ఉంది వాలెట్ అయితే. సో మనమైతే ఇలాగా ప్రిసైజ్గా ట్రాక్ చేసుకోవచ్చు మన ఆబ్జెక్ట్స్ని.
ఇది చాలా కూల్ ఫీచర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఎయిర్ ట్యాగ్స్ మనకి మెయిన్గా దేనికి యూజ్ అవుతాయంటే జస్ట్ ఫర్ ట్రాకింగ్ పర్పస్ మాత్రమే. మనం ఎక్కువగా కీస్ ఇట్లాంటివన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం కదా, అంటే ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం బేసిక్గా. సో అట్లాంటివన్నీ మర్చిపోకుండా మనకి కాస్త హెల్ప్ చేయడానికి యూజ్ అయ్యే డివైసెస్ మాత్రమే ఇవి. వీటిని యూజ్ చేసుకొని మనం ఒక పర్సన్ని ట్రాక్ చేయడం కానీ అట్లాంటివన్నీ జరగవు. ఎందుకంటే యాపిల్ మనకి ఫుల్లీ టైట్లీ సెక్యూర్డ్గా దాని అల్గోరిథమ్స్ అయితే డిజైన్ చేసింది. సో హ్యూమన్ ట్రాకింగ్ అయితే ఇవి పనికిరావు, జస్ట్ ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్స్కి మాత్రమే ఇది పనికొస్తుంది. ఈ ఎయిర్ ట్యాగ్స్ లోపల యాపిల్ డిజైన్ చేసిన అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ ఉండడం వల్ల మనం ఈ ఎయిర్ ట్యాగ్స్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ప్రిసైజ్గా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ట్యాగ్స్లో నాకు అనిపించిన కాన్స్ అయితే ఇవే. ఫస్ట్ ఏంటంటే ఈ ఎయిర్ ట్యాగ్స్ సౌండ్ కాస్త ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది, అంటే ఇంకాస్త లౌడ్గా ఉంటే బాగుంది అనిపించింది. నేను ఇంతకుముందు టైల్ డివైస్ ఒకటి యూజ్ చేసేవాడిని, చాలా లాంగ్ బ్యాక్ యూజ్ చేసేవాడిని అనమాట. సో అది బ్యాటరీ అయిపోయిందని చెప్పి పక్కన పెట్టేశాను. సో దాంట్లో దీనికన్నా కాస్త బెటర్ సౌండ్ అయితే, అంటే కాస్త లౌడ్గా వినిపిస్తుంది. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే ఈ ఎయిర్ ట్యాగ్స్ పైన మనకి బటన్స్ ఏమి ఉండవు. నార్మల్గా టైల్ ట్రాకింగ్ డివైసెస్ ఉంటాయి కదా, సో వాటిపైన మనకి బటన్స్ ఉంటాయి. సో దాన్ని ప్రెస్ చేసామంటే మన ఫోన్ రింగ్ అవుతుంది. కొన్నిసార్లు మనం ఎయిర్ ట్యాగ్స్ మర్చిపోతుంటాం, కొన్నిసార్లు మన ఫోన్ని మర్చిపోతూ ఉంటాం కదా. సో ఒకవేళ మనం ఫోన్ని మర్చిపోయిన సిచ్యువేషన్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మన దగ్గర మన ఎయిర్ ట్యాగ్ కనుక ఉన్నట్లయితే జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి సౌండ్ అనేది మన ఐఫోన్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ పెట్టుంటే కూడా చాలా బాగుండేది. మేబీ ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి అంత ఎక్కువగా ఇంప్రూవైజ్ చేయలేదేమో. మేబీ సెకండ్ లైక్ ఎయిర్ ట్యాగ్స్ 2 వర్షన్స్లో ఇట్లాంటి ఫీచర్స్ అయితే రావచ్చు. కాకపోతే ఒకవేళ మీ దగ్గర యాపిల్ వాచ్ ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్పిన ఫీచర్ అయితే పనిచేస్తుంది. అంటే మనం మన యాపిల్ వాచ్ నుంచి మన ఫోన్ అయితే పింగ్ చేయొచ్చు, ఆ సౌండ్ అయితే ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే ఇది చాలాసార్లు హెల్ప్ అయింది అనమాట నాకు. నేను కొన్నిసార్లు కార్లో మర్చిపోతూ ఉంటాను. అండ్ థర్డ్ కాన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చి, అంటే మన ఐఫోన్కి రివర్స్ ఛార్జింగ్ ఎనేబుల్ చేశారనుకోండి. సో ఎప్పుడైతే ఎయిర్ ట్యాగ్ బ్యాటరీ అయిపోతుందో మనం అప్పుడు కాస్త మన ఐఫోన్ పైన అట్లా ప్లేస్ చేసినా, లేకపోతే మన యాపిల్ వాచ్ ఛార్జర్స్ పైన కాసేపు అట్లా పెట్టినా కానీ సో ఫుల్ ఛార్జ్ అయిపోయేటట్లే అన్నది తీసుకొని వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మేబీ ఆ కైండ్ ఆఫ్ కొత్త ఫీచర్స్ అన్ని సెకండ్ జనరేషన్లో రావచ్చేమో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెగిటివ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్టీల్ ఇంత షైనీగా ఉంది కదా, ఇది ఎక్కువగా స్క్రాచెస్ పడిపోతూ ఉంటుంది. నా ఫైనల్ థాట్స్ ఏంటంటే ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ చాలా చీప్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. 3000 రూపీస్ అంటే నాకు తెలిసి యాపిల్ ప్రోడక్ట్స్లో ఇది కాస్త చీప్ ప్రోడక్ట్ అనుకోవాలి. కొన్నిసార్లు నేను యాపిల్ 3.5mm టు లైట్నింగ్ అడాప్టర్ ఉంటుంది చూసారా, లైక్ హెడ్ ఫోన్ అడాప్టర్. సో దాన్ని పర్చేస్ చేయాలంటేనే కొంతమంది 800 లేకపోతే 1000 రూపాయలు పెట్టి పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటిది మనకు ఒక 3000కి ఇలాంటి కొత్త టెక్నాలజీ ఉన్న ఎయిర్ ట్యాగ్ ట్రాకింగ్ డివైస్ ఒకటి మనకు వస్తుందంటే సో నాకు తెలిసి అయితే ఇది కాస్త చీప్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఐఫోన్ యూస్ చేస్తున్నట్లయితే మాత్రం, మీరు ఐఫోన్ అంటే యాపిల్ ఈకో సిస్టంలో ఉన్నట్లయితే మాత్రం ఈ డివైస్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక కాస్త డిఫరెంట్గా అనిపించినా కానీ మీరు డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. This is your Vamsi signing off until next video. Peace out.